శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రో న్యూమరాలజీ ఛానల్. సింహరాశి వారికి 2026వ సంవత్సరంలో రాబోయే రోజుల్లో ఒక ముఖ్యమైన గ్రహ సంచారం జరగబోతోందండి. విదేశీ ఉద్యోగం, వీసా లేదా పిఆర్ కోసం చాలా కాలంగా ప్రయత్నిస్తూ ఉన్నారా? పెండింగ్లో ఉన్న డబ్బు తిరిగి రావాలని ఎదురు చూస్తూ ఉన్నారా? కోర్టు కేసులు, అప్పులు లేదా ఆఫీస్ రాజకీయాలతోటి అంటే ఆఫీస్ పాలిటిక్స్తో ఇబ్బంది పడుతూ ఉన్నారా? ఇల్లు, భూమి లేదా వాహనం కొనాలనుకుంటూ ఉన్నారా? అయితే 2026 ఆగస్టు 19 నుండి అక్టోబర్ 31 వరకు ఉండేటువంటి ఈ యొక్క 74 రోజులు కూడా మీ జీవితంలో కీలకమైన మార్పులను తీసుకురావచ్చు. ఎందుకంటే దేవగురువైన బృహస్పతి అంటే గురుగ్రహం పుష్యమి నక్షత్రం నుండి బుధుడి ఆధిపత్యంలో ఉండేటువంటి ఆశ్లేష నక్షత్రంలోకి ప్రవహించబోతున్నారండి. సింహరాశి నుండి కర్కాటక రాశి 12వ స్థానం అవుతుంది. వెనకాల ఉంటుంది 12th హౌస్ అంటారు. అందువల్ల గురుగ్రహం మీ రాశికి 12వ స్థానంలో 12వ రాశిలో సంచరిస్తూ ఉన్నారండి. 12వ స్థానం అంటే ప్రధానంగా ఏంటంటే విదేశీ ప్రయాణాలు, విదేశీ ఉద్యోగం, విద్య, వీసా, పిఆర్, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బిజినెస్, ఖర్చులు, పెట్టుబడులు, ఆసుపత్రి, ఆరోగ్య చికిత్స, నిద్ర, ఏకాంతం, సర్వీస్, డీప్ అలవాట్లు, ఆధ్యాత్మికత, ఇలాంటి విషయాలన్నింటినీ కూడా సూచిస్తూ ఉంటుంది 12వ స్థానం అండి. గురుగ్రహం ఈ స్థానం నుంచి అంటే ఆ 12th హౌస్లో కూర్చొని తన పంచమ దృష్టి, ఎందుకంటే గురుడికి 5, 7, 9 దృష్టిలు ఉంటాయి కదా. సో 12th హౌస్లో కూర్చొని పంచమ దృష్టి చేత 4వ ఇంటిని, సప్తమ దృష్టితో 6వ స్థానాన్ని, నవమ దృష్టితో 8వ ఇంటిని చూస్తూ ఉన్నారండి. హౌస్ అంటే ఇల్లు అంటే హౌస్ అనమాట. అందువల్ల విదేశీ అవకాశాలతో పాటు ఇల్లు, ఆస్తి, అప్పులు, కోర్టు వ్యవహారాలు, ఆరోగ్యం, వారసత్వ సంపద మరియు ఆకస్మిక ధనలాభానికి సంబంధించిన విషయాలు కూడా యాక్టివేట్ అవుతాయండి. ఆశ్లేష నక్షత్రం ప్రత్యేకత ఏంటంటే, సో ఆశ్లేష నక్షత్రానికి చెప్పాలంటే చుట్టుకొని ఉన్న ఒక సర్పం గుర్తులాగా ఉంటుంది. ప్రతి నక్షత్రం ఆకాశంలో చూస్తే ఒక్కొక్కటి ఒక సింబల్ లాగా ఉంటుందండి. ఇది చుట్టుకొని ఉన్న సర్పం లాగా ఉంటుంది. నాగదేవతలు ఈ నక్షత్రానికి అధిదేవతలండి. బుధుడు నక్షత్రాధిపతి. సో చుట్టుకొని ఉన్న ఒక పాము తన పూర్తి శక్తిని బయటికి చూపించదు. సరైన సమయం వచ్చే వరకు కూడా నిశ్శబ్దంగా పరిస్థితిని గమనిస్తూ ఉంటుందండి. అవకాశం వచ్చినప్పుడు తన శక్తిని వేగంగా ప్రదర్శిస్తూ ఉంటుంది. అందువల్ల ఈ యొక్క ఆశ్లేష నక్షత్రం అనేది దాని గురించి చెప్పాలి అంటే దాగి ఉన్న ప్రతిభను బయటకు తీసుకురావడం, వ్యూహాత్మకంగా ఆలోచించడం, క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం కనుగొనడం, పెండింగ్ పనులను పూర్తి చేయటం, పాత పరిస్థితులను వదిలి కొత్త జీవితం ప్రారంభించడం వంటి ఫలితాలను ఇస్తుందని ఈ యొక్క నక్షత్రం ఆశ్లేష. అయితే ప్రతి నక్షత్రంలో లాగానే కొన్నిటికి ప్లస్ ఉంటాయి, కొన్ని మైనస్, అంటే ప్రోస్ అండ్ కాన్స్ అంటాం కదా. సో ఆశ్లేష నక్షత్రానికి సంబంధించిన ప్రతికూల స్వభావం కూడా ఉంటుంది. అనవసరమైన అనుమానం, అతిగా ఆలోచించడం, రహస్యంగా వ్యవహరించడం, చిన్న విషయానికి తీవ్రంగా స్పందించడం వంటి లక్షణాలను కాస్త నియంత్రించాలి అని చెప్పవచ్చు. మరి ఈ యొక్క గురుగ్రహం ఆగస్టు 19 నుండి 31 అక్టోబర్ మధ్యలో అంటే ఈ 74 రోజుల పాటుగా బుధ నక్షత్రం మీద ప్రయాణం చేస్తూ ఉంటారు కదా. సో మరి ఏ రంగాల మీద ప్రభావం ఉంటుందని అంటే విదేశీ అవకాశాలు వస్తాయి, ఖర్చులు పెరుగుతాయి, విదేశీ ఉద్యోగం రావచ్చు, చదువు, వీసా లేదా పిఆర్ కోసం ప్రయత్నిస్తున్న వారికి ఈ 74 రోజులు కూడా అనుకూలమైన సమయం అని చెప్పవచ్చు అండి. గతంలో ఏవైనా నిలిచిపోయిన దరఖాస్తులు మళ్ళీ పరిశీలనకు రావచ్చు. అవసరమైన డాక్యుమెంట్ సమర్పించడం లేదా దరఖాస్తులో లోపాలు సరిచేయడం ద్వారా ఏదైనా ఇంప్రూవ్మెంట్ కనపడవచ్చు అండి. ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బిజినెస్, విదేశీ కంపెనీలు, ఫారిన్ క్లయింట్స్ లేదా ఆన్లైన్ సేవలలో ఉన్న వారికి కొత్త పరిచయాలు ఏమైనా ఉంటే ఏర్పడవచ్చు. 12వ స్థానం ఖర్చులు కూడా సూచిస్తూ ఉంటుందండి. ఎక్స్పెన్సెస్, అదేవిధంగా విదేశీ ప్రయాణం, విద్య, ఆస్తి, వ్యాపారం లేదా ఆరోగ్యం కోసం వీటి గురించి ఏదైనా పెద్ద మొత్తంలో ఖర్చు కూడా చేయాల్సి రావచ్చండి. అయితే ఇవి కేవలం వృధా ఖర్చులే కాకుండా భవిష్యత్ అభివృద్ధికి ఉపయోగపడే పెట్టుబడులుగా కూడా మారవచ్చు. ప్రతి ఖర్చుకు కూడా ముందుగానే బడ్జెట్ వేసుకోవాలండి. గురుగ్రహం తన పంచమ దృష్టి చేత 4వ స్థానాన్ని వీక్షిస్తూ ఉంటారు కదా. సింహరాశికి 4వ స్థానాన్ని చూస్తారు అక్కడి నుంచి, అంటే ఈ యొక్క వృశ్చికం అవుతుంది. 4వ స్థానం అంటే ఏంటి? ఇల్లు, భూమి, వాహనాలు, తల్లి ఆరోగ్యం, కుటుంబ సౌఖ్యం అంటే ఫ్యామిలీ హ్యాపీనెస్, డిగ్రీ స్థాయి విద్య, మానసిక ప్రశాంతత అంటే మెంటల్ హ్యాపీనెస్, మెంటల్ పీస్, మానసిక ప్రశాంతత, ఇలాంటి అన్ని విషయాలను కూడా సూచిస్తుంది 4వ స్థానం. మరి ఇంటి నిర్మాణం కానీ, మరమ్మతులు కానీ లేదా ఇంటీరియర్ పనుల్లో ముందుకు కదిలే అవకాశం ఉందండి. ఇల్లు లేదంటే స్థలము లేదా వాహనం కొనాలని ప్రయత్నిస్తున్న వారికి ఇది ఒక అనుకూలమైన కాలం అని చెప్పవచ్చు. అదేవిధంగా అనుకూలమైన అవకాశాలు కూడా రావడానికి అవకాశం ఉందండి. ఆస్తిని అమ్మటం లేదా అద్దెకి ఇవ్వాలని చూస్తున్న వారికి కూడా మంచి ఒప్పందాలు, అగ్రిమెంట్స్ లభించవచ్చు. కానీ అన్ని పేపర్స్, అన్ని డాక్యుమెంట్స్ పరిశీలించిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలండి. విదేశాల్లో స్థిరపడాలనుకునే వారి కోసం ఏదైనా ఒక మార్గం కనిపించవచ్చు. అదే సమయంలో
విదేశాల నుంచి స్వదేశానికి తిరిగి వచ్చి స్థిరపడాలని అనుకునే వారికి కూడా అనుకూలమైన పరిస్థితులు ఏర్పడవచ్చు. 12th ఉండి 4th చూస్తున్నాయి. 12th అంటే ఫారిన్, 4th అంటే ఇండియాకు జన్మస్థానానికి రావటం. సో అదేవిధంగా తల్లి ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి. తల్లితో అపార్థాలు ఉంటే ప్రేమగా మాట్లాడుకొని పరిష్కరించుకోవాలండి. తదుపరి గురుగ్రహం 7వ దృష్టితో చూస్తూ ఉంటారు కదా. ఆల్రెడీ రాశికి 12th ఉన్నారు కాబట్టి 7వ దృష్టి అంటే 6వ స్థానం మీద దృష్టి పెడుతూ ఉంటారు. సో గురుగ్రహం తన 7వ దృష్టితో 6వ స్థానాన్ని చూస్తారు కదా. సో 6వ స్థానం అంటే ఏంటి అయ్యారంటే అప్పులు, రుణాలు, కోర్టు కేసులు, శత్రువులు, అదేవిధంగా ప్రత్యర్థులు అని చెప్పవచ్చు, ఉద్యోగ సమస్యలు, ఆరోగ్యం, కాంపిటీషన్, పోటీ పరీక్షలు వంటి అంశాలను కూడా ఈ యొక్క 6వ స్థానం అనేది సూచిస్తూ ఉంటుంది, ఇండికేట్ చేస్తుంది. సో కోర్టు వ్యవహారాల్లో మీకు ఉపయోగపడే ముఖ్యమైన ఏదైనా డాక్యుమెంట్స్, పత్రము, లేక ఒక ఆధారము, లేదా న్యాయ సలహా లాంటివి లభించవచ్చండి. అప్పులు లేదా రుణాలు లేదా ఈఎంఐలను ఒక క్రమబద్ధీకరించడానికి సరైన ప్రణాళిక కూడా ఏర్పడవచ్చు. ఏదైనా ఆఫీస్లో మీకు వ్యతిరేకంగా జరిగే రాజకీయ ప్రభావం తగ్గే అవకాశం కూడా ఉంటుందండి. మీరు వదంతులు, వివాదాలకు దూరంగా ఉండి మీ యొక్క పనితీరు మీదనే దృష్టి పెట్టాలండి. ఈ యొక్క పోటీ పరీక్షలు, ఉద్యోగ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న వారు, సిద్ధమవుతున్న వారు క్రమశిక్షణతో ప్రయత్నిస్తే మంచి ఫలితాలు సాధించవచ్చు. సో ఈ యొక్క సింహరాశి వారు ఈ 74 రోజుల్లో కూడా దీర్ఘకాలికంగా ఏదైనా ఆరోగ్య సమస్య ఉన్న వారికి సరైన వైద్యుడు లేదా చికిత్స లభించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే బుధుడు డాక్టర్ని ఇండికేట్ చేస్తారు. 12th గురుడు ఉన్నారు, ఆయన బుధుడి మీద ఉన్నారు కాబట్టి మంచి 12th అంటే హాస్పిటల్, బుధుడి డాక్టర్ కాబట్టి మంచి చికిత్స లభించే అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఏదైనా హెల్త్ సమస్యలు ఉంటే వైద్యుల సూచనను తప్పనిసరిగా పాటించాలండి. తదనంతరం గురుడికి 9వ దృష్టి ఉంటుంది. ఆల్రెడీ 12వ స్థానంలో ఉన్నారు, అక్కడి నుంచి చూస్తే 9 లెక్క పెడితే 8వ స్థానం అవుతుంది. సో గురుడు తన 9వ దృష్టి చేత 8వ స్థానాన్ని వీక్షిస్తూ ఉంటారు. 8వ స్థానం అంటే ఏంటి? ఆకస్మికమైన పరిణామాలు, ఊహించని ధనలాభం, వారసత్వపు ఆస్తి, ఇన్సూరెన్స్, జీవిత భాగస్వామి యొక్క ఆదాయం. 7 అంటే లైఫ్ పార్ట్నర్, ఎదుటి వాళ్ళు భాగస్వామి, వారికి ధనస్థానం 8 అంటే 2వ స్థానం కాబట్టి అది పరిశోధన, రహస్య విద్యలు, ఇలాంటి విషయాల్లో ఇది ఇండికేట్ చేస్తుంది. మొత్తంగా చెప్పాలంటే చాలా కాలంగా నిలిచిపోయిన డబ్బు, పిఎఫ్, గ్రాట్యుటీ, ఇన్సూరెన్స్ లేదా పాత పెట్టుబడుల నుంచి ఏదైనా ప్రయోజనం కానీ రావచ్చండి. వారసత్వపు ఆస్తి వివాదంలో పురోగతిని కనిపిస్తూ ఉంటుంది. జీవిత భాగస్వామి ఆదాయంలో కూడా సానుకూలమైన మార్పులు రావచ్చండి. ఇక జ్యోతిష్యము, సైకాలజీ, వైద్య పరిశోధన కానీ లేదా రహస్య విద్యలను అధ్యయనం చేస్తున్న వారికి ఈ యొక్క లోతైన అవగాహన అనేది బాగా డెప్త్గా నాలెడ్జ్ పెంచుకుంటారని చెప్పవచ్చు. కానీ ఆకస్మిక లాభం వస్తుందనే ఆశతో జూదం కానీ లేదా అధికమైన రిస్క్ ఉండే పెట్టుబడులు దయచేసి చేయకండి. మరి ఇంతసేపు గుడి గురించి చెప్పుకుందాం కదా. బుధుడి పాత్ర ఏంటయ్యానంటే ఈ యొక్క సింహరాశి మరియు సింహలగ్నం వారికి 2 మరియు 11వ స్థానం అంటే 2 స్థానాలు యాక్టివేట్ చేస్తుంది. ఆశ్లేష నక్షత్రానికి అధిపతి బుధుడు. సింహరాశికి బుధుడు 2 మరియు 11 స్థానాలకు ఆధిపత్యం వహిస్తామని చెప్పుకున్నాం కదా. 2వ స్థానం అంటే సంపాదన, పొదుపు, సేవింగు, కుటుంబము మరియు మాట తీరును ఇండికేట్ చేస్తుంది. ఈవెన్ తీసుకునే ఫుడ్ కూడా రండి. మరి 11వ స్థానం అంటే ఆదాయం, లాభాలు, ప్రమోషను, ఇక ఫ్రెండ్షిప్ సర్కిల్, సో వీటిని ఇండికేట్ చేస్తుంది. అంటే ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ డిజైర్స్ కూడా. అందువల్ల ఈ యొక్క సంచారంలో ఈ యొక్క గురుడు బుధ నక్షత్రం మీద సంచారం చేస్తున్న కాలంలో కొత్త ఆదాయ అవకాశాలు, జీతంలో పెరుగుదల కానీ, ప్రమోషన్ కానీ, వ్యాపార విస్తరణ కానీ, పెండింగ్ డబ్బులు తిరిగి రావటము, ప్రభావవంతమైన వ్యక్తుల సహాయం అందుకోవటము, సో ఇలాంటి ఫలితాలకు అనుకూలమైన పరిస్థితులుగా మీకు వస్తాయని చెప్పవచ్చు. మీ పరిచయాలను కనుక తెలివిగా ఉపయోగించుకుంటే ఒక ముఖ్యమైన అవకాశం కూడా లభించవచ్చండి. చాలా కాలంగా మనసులో ఉన్న కోరిక ఏదైనా ఉంటే అది నెరవేరే సూచనలు కూడా కనిపించవచ్చు. మరి ఇందాక రాశి చక్రం చెప్పుకున్నాం. రాశి శరీరం అయితే నవాంశ అనేది ఒక ఆత్మ లాంటిదండి. అంటే శరీరము ఆత్మ అనుకోండి. సో 4 నవాంశాలు ఉంటాయి. మొదటి దశ ఏంటంటే ఆగస్టు 19 నుండి సెప్టెంబర్ 3వ తారీఖు వరకు కూడా ధనస్సు నవాంశ. అంటే రాశి చక్రంలో సింహరాశి కాబట్టి అక్కడ నుంచి ధనస్సు 5 అవుతుంది. ఈ యొక్క 5వ నవాంశ. ఈ 16 రోజుల్లో కూడా విద్య, సంతానం, ప్రేమ మరియు పెట్టుబడులకు సంబంధించిన విషయాలు బాగా ముందుకు వస్తాయండి. విద్యార్థులకు చదువులో ఆటంకాలు తగ్గవచ్చు. పిల్లల విద్య, ఉద్యోగం లేదా వివాహానికి సంబంధించిన శుభవార్త ఏదైనా వినే అవకాశం ఉంటుంది. ప్రేమ సంబంధాలలో పరస్పర అవగాహన పెరిగి వివాహ దిశగా కూడా అడుగులు వేసే అవకాశం ఉంది. అందరికీ వర్తిస్తాయని కాదండి, ఎవరైతే ఆ ప్రేమలో ఉన్నవారికి అవి వర్తిస్తాయి. ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, ఇన్వెస్ట్మెంట్ గురించి ఇలా అన్నమాట. సో ఏదైనా గతంలో పెట్టుబడులు పెట్టి ఉంటే పాత పెట్టుబడుల నుండి కూడా ప్రయోజనం కనిపించవచ్చు. కొత్త పెట్టుబడులు మాత్రం పూర్తి అవగాహన చేయాలండి. నవాంశ 2వ దశ సెప్టెంబర్ 4 నుండి సెప్టెంబర్ 19 వరకు మకరంలో ఉంటారు. సింహరాశి నుంచి 6వ స్థానం అవుతుంది. ఈ సమయంలో కోర్టు కేసులు, అప్పులు, ఉద్యోగ సమస్యలు, ఆరోగ్యం మరియు పోటీ పరీక్షలపై కాస్త దృష్టి పెరుగుతుంది. పాత వివాదానికి ఏదైనా ఉపయోగపడే ఆధారం కాస్త లభించవచ్చు. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి అవకాశాలు కూడా వస్తాయి. గురువు మకర నవాంశలో బలహీనంగా పరిగణింపబడుతూ ఉంటారండి.
అందువల్ల అదృష్టం మీద మాత్రమే ఆధారపడకుండా క్రమశిక్షణతో ప్రయత్నించాలి. మరి 3వ దశ సెప్టెంబర్ 20 నుండి అక్టోబర్ 8 మధ్యన వరకు కూడా కుంభనవాంశ అంటారు. సింహరాశి నుండి 7వ స్థానం కుంభం అవుతుంది. కుంభనవాంశ 7వ స్థానం. ఈ 19 రోజుల్లో కూడా వివాహము, జీవిత భాగస్వామి, వ్యాపార భాగస్వామ్యము మరియు ప్రజా సంబంధాలు యాక్టివేట్ అవుతాయి. పబ్లిక్ రిలేషన్షిప్స్ కొంచెం యాక్టివేట్ అవుతాయి. నిలిచిపోయిన వివాహ ప్రయత్నాలు ముందుకు కదలొచ్చు. భార్యాభర్తల మధ్య ఉన్న సమస్యలను పరిష్కరించుకునే అవకాశం కూడా ఉంటుందండి. ఏదైనా కొత్త వ్యాపార భాగస్వామ్యం లేదా ఒప్పందం కూడా, అగ్రిమెంట్ కూడా ఏర్పడవచ్చు. కానీ భాగస్వాములను ఆధారం లేకుండా అనుమానించకండి. ఎందుకంటే ఈ యొక్క నక్షత్రానికి కొంచెం అనుమాన స్వభావం ఉంటుంది. ఆశ్లేష మీద ఉంటాడు గురుడు కాబట్టి. మరి 4వ దశ అక్టోబర్ 9 నుండి 31 వరకు కూడా మీనంలో ఉంటారు. మీన నవాంశ అంటాం. మీ యొక్క సింహరాశి నుంచి 8వ స్థానం అవుతుంది. ఈ 23 రోజులు ఆకస్మిక ఆర్థిక ప్రయోజనాలకు ముఖ్యమైన ఒక దశగా చెప్పవచ్చండి. పెండింగ్ బకాయిలు అయితేనేమి, వారసత్వపు ఆస్తి, ఇన్సూరెన్సు, జీవిత భాగస్వామి ఆదాయము లేదా పాత పెట్టుబడుల నుంచి ప్రయోజనం అనేది కనిపించవచ్చు. అయితే ఊహించని లాభం కోసం అప్పు చేసి పెట్టుబడులు పెట్టకండి. మరి తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్తలు ఏంటయ్యా ఈ 74 రోజులలో సింహరాశి వారంటే? ముఖ్యంగా 5 విషయాల్లో జాగ్రత్తగా ఉండాలండి. 1వది కోపం లేదా నిరాశతో ఉద్యోగానికి రాజీనామా చేయకండి. కొత్త ఉద్యోగానికి రాతపూర్వకమైన ఆఫర్ వచ్చిన తర్వాతే నిర్ణయం తీసుకోండి. ఎమోషన్లో జాబ్ క్విట్ చేయకూడదు. 2వది ఆఫీస్ పాలిటిక్స్, వదంతులు, అనవసరమైన చర్చలకు దూరంగా ఉండండి. 3వది జీవిత భాగస్వామి, కుటుంబ సభ్యులు కానీ లేదా సహోద్యోగులను ఆధారాలు లేకుండా అనుమానించకండి. 4వది విదేశీ ప్రయాణం, ఆస్తి, రుణాలు లేదా వ్యాపార సంబంధించిన డాక్యుమెంట్స్ని పూర్తిగా పరిశీలించండి. 5వది పెద్ద ఖర్చులకు ముందుగానే బడ్జెట్ రూపొందించుకోండి. గురుడు 12th హౌస్లో ఉన్నారు. మరి ఎంత బాగానే ఉంది. గురుగ్రహానికి బుధగ్రహానికి సంబంధించిన పరిహారాలు ఏం చేసుకుంటే బాగుంటుంది అని అంటే, గురువారం రోజున శ్రీ మహావిష్ణువు లేదా దక్షిణామూర్తి స్వామి వారిని ప్రార్థించండి. ఓం బ్రూం బృహస్పతి నమః ఈ యొక్క గురు మంత్రాన్ని 108 సార్లు పఠించడం, లేదంటే మీకు వీలైన సార్లు జపిస్తూ ఉంటే మంచిదండి. గురువులు కానీ, ఉపాధ్యాయులు కానీ, పురోహితులు కానీ మరియు పెద్దలు కానీ అలాంటి వారిని గౌరవించండి. పేద విద్యార్థులకు పుస్తకాలు లేదా విద్యా సామాగ్రి దానం చేస్తే కూడా మంచిదండి. మంచి రెమెడీ. బుధవారం రోజున ఓం భూం బుధాయ నమః అని 27 సార్లు కానీ లేక 108 సార్లు కానీ జపించవచ్చండి. బుధ గాయత్రి మంత్రం కూడా చాంట్ చేసుకోవచ్చు. ఇంకా మీరు ఏదైనా మంత్రాలు, ప్రత్యేకమైన మంత్రాలు కానీ ప్రత్యేకమైన పూజలు చేసుకోవాలంటే మీ కుటుంబ సంప్రదాయము లేదా గురువుల సూచన ప్రకారం చేసుకోవడం ఉత్తమమండి. ఫ్రెండ్స్, దాదాపుగా చివరికి వచ్చాం. సింహరాశి వారికి ఈ యొక్క ఆశ్లేష నక్షత్రంలో గురు సంచారము ఒక ముఖ్యమైన సందేశాన్ని ఇస్తుంది. కొన్నిసార్లు జీవితంలో వెనకడుగు అనిపించేది గొప్ప ముందడుగుకు జరుగుతున్న సద్దిద్దత కావచ్చు. సో ప్రిపేర్ ఫర్ దట్ అండి. థింక్ పాజిటివ్. ఈ 74 రోజుల్లో విదేశీ అవకాశాలను ఉపయోగించుకోండి. అప్పులు, కోర్టు సమస్యలు మరియు పెండింగ్ పనులను పరిష్కరించడానికి ప్రయత్నించండి. ఆకస్మిక ధనలాభం వచ్చినప్పుడు తెలివిగా నిర్వహించండి. తెలివిగా ఇన్వెస్ట్ చేయండి. అనవసరమైన అనుమానాలతో సంబంధాలను దెబ్బతీయకండి. అదేవిధంగా సరైన ప్రణాళికలతో కనుక వ్యవహరిస్తే ఈ గురు సంచారం అనేది మంచి విదేశీ అవకాశాలు కానీ, ఆస్తి కానీ, ఆదాయం కానీ, లేదంటే వృత్తిలో కూడా ఒక కొత్త ప్రారంభానికి ఒక మార్గం చూపించవచ్చండి. ఇందాక చెప్పుకున్నవన్నీ కూడా సింహరాశిని ఆధారంగా తీసుకొని చెప్పిన సాధారణ గోచర ఫలితాలండి. వ్యక్తిగత జాతకంలోని లగ్నము, దశ, భుక్తులు, గురు, బుధుల యొక్క స్థితిని బట్టి ఫలితాలు కాస్త మారవచ్చు. సో ఈ 74 రోజులలో మీరు విదేశీ ఉద్యోగమా, లేకుంటే ఉద్యోగం, ఆస్తి లేదా ధనలాభం, వీటిలో ఏ ఫలితం కోసం ఎదురు చూస్తున్నారో కామెంట్లో తెలియజేయగలరు. ఇలాంటి లోతైన జ్యోతిష్ల విశ్లేషణ కోసము మన విఎంకే ఆస్ట్రో న్యూమరాలజీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేయండి. అదేవిధంగా ఈ వీడియోను సింహరాశి మిత్రులు మరియు కుటుంబ సభ్యులకు దయచేసి షేర్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.